దేవుడు మనల్ని తయారు చేయబడక మునిపే మన పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడంట. తల్లి గర్భంలోనే ఎలా రూపొందించబడ్డా, మన తల్లిదండ్రులు ఇచ్చారా మనకి ఈ రూపాన్ని, మన తల్లిదండ్రులు ఇచ్చారా ఈ చర్మాన్ని, మన తల్లిదండ్రులు పెట్టారా ఈ నరాల్ని, మన తల్లిదండ్రులు పెట్టారా ఈ ఎముకల్ని, మన తల్లిదండ్రులు పెట్టారా లోపల ఉన్న ఇన్నర్ ఆర్గాన్స్ ని, వీటన్నిటిని కూడా కలగజేసిన దేవుడు మనల్ని గొప్ప ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా తయారు చేశాడు. ఒకసారి ఊహించుకోండి, సగం తయారు చేసిన తర్వాత దేవుడు తర్వాత తయారు చేద్దామని పక్కనెడితే మన పరిస్థితి ఏంటంటారు? 3వ నెలలో ఫస్ట్ హార్ట్ వస్తుంది. 5వ నెల వచ్చేసరికి అన్ని అవయాలు ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. 5వ నెలలో వచ్చినప్పుడు దేవుడు మర్చిపోయాడు అనుకోండి మనల్ని, ఎలా ఉంటామంటారు? 9 నెలల పాటు తల్లి గర్భములో ఉన్నప్పుడు దేవుడు ఏ క్షణాన ఏ గ్రోత్ ఇవ్వాలో, ఏ అవయవాన్ని పెట్టాలో, ఏ ఎముకను పెట్టాలో, తలక లేని శరీరాలను ఎప్పుడైనా చూచారా? పోనీ ఎముకలు లేని శరీరాన్ని చూచారా? మొత్తం అంతా పెట్టి మనలో ఆ జీవాన్ని పెట్టకపోతే గర్భంలో ఎదుగుతున్న బిడ్డ పట్ల ప్రణాళిక ఎవరిదో తెలుసా? దేవునిది.